బీపీటీ, ఎంఎల్టీ, అనస్థీషియా, కార్డియాలజీ, రేడియాలజీ కోర్స్ ఏదైనా సొల్యూషన్ ఒకటే. అరోరా యూనివర్సిటీ, ఉప్పల్, హైదరాబాద్. అరోరా యూనివర్సిటీ అంటే మేము చదువుకుంటున్న టైంలో నుంచి కూడా వింటూ ఉన్నాం. ఆ రోజుల్లోనే 1989లో అరోరా వాజ్ ది ఫస్ట్ కాలేజ్ టు ఇంట్రడ్యూస్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సెస్. అరోరాలో మేము ఏం చేస్తున్నామంటే అసలు బయట ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్కి మనకి ఎక్కడ తేడా ఉంది, హౌ ద స్టూడెంట్స్ ఆర్ ఏబుల్ టు గెట్ ఎంప్లాయ్మెంట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. మన దగ్గర చూస్తే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత పీజీ చేసిన తర్వాత స్టూడెంట్స్ దే ఆర్ గోయింగ్ ఫర్ జాబ్స్ బికాజ్ ఎంప్లాయబిలిటీ స్కిల్ అనేది మన దగ్గర కంపారిటివ్లీ తక్కువ ఉంటుందన్నమాట. అరోరా ఏంటంటే ఒక కొత్త విధానం అనేది ఇంట్రొడ్యూస్ చేసేది, దట్ ఈస్ అ క్వార్టర్ సిస్టమ్ క్యాలెండర్. ఫార్మల్ గా కూడా పేపర్ బేస్డ్ క్వశ్చన్ ఆన్సర్, ఇదే క్వశ్చన్ కి మీరు ఇదే ఆన్సర్ అని చెప్పేసి అలా ఫార్మల్ ఎగ్జామ్స్ అనేది ఉండదు అరోరాలో. అంటే ఎగ్జామ్స్ అనేది ఉండదు. కంప్లీట్ 1 అకాడమిక్ ఇయర్ ని 4 పార్ట్స్ గా మేము డివైడ్ చేసి ఎవ్రీ టర్మ్ ఈస్ బీయింగ్ ఆఫర్డ్ as 10 weeks డ్యూరేషన్. ఇట్ ఈస్ అ వెరీ వెల్ నోన్ సిస్టమ్ ఇన్ అమెరికన్ ఎడ్యుకేషన్. మాకున్న ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ అండ్ ఎంఓయూస్ తోని స్టూడెంట్స్కి బయటకు వెళ్ళేసి ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్లో కూడా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. మాకు యాజ్ ఆన్ టుడే మలేషియాలో ఒక 8 యూనివర్సిటీస్, దుబాయ్లో ఒక 2 యూనివర్సిటీస్, అపార్ట్ ఫ్రమ్ దిస్ యూకేలో ఒక 3 యూనివర్సిటీస్ కొలాబరేషన్స్ ఉన్నాయి. ఈ యూనివర్సిటీస్లో ఆ డిసిప్లిన్స్ ఉన్న స్టూడెంట్స్ వెళ్ళేసి దే కెన్ డూ ద ఇంటర్న్షిప్స్ దేర్ ఆల్సో. మారుతున్న కాలంతో పాటు మనం చదివే చదువు కూడా మారుతూ ఉండాలి. అలాంటి చదువులతో మనం ముందుకు వెళితేనే ప్రపంచాన్ని కూడా మనం క్యాచ్ చేయొచ్చు. అలాంటి కోర్సెస్ అండ్ అకాడమిక్ క్యాలెండర్తో మనం ముందుకు వచ్చేసింది అరోరా యూనివర్సిటీ. మరి అరోరా యూనివర్సిటీలో వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్న మరి కోర్సెస్ కానీ అండ్ దాంతోపాటు కూడా స్టూడెంట్స్కి వాళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ వర్క్స్ ఇలాంటివన్నీ డిఫరెంట్గా ఉన్నాయని కూడా మనం వింటున్నాము. దాని గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు మనతో పాటు కూడా అరోరా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయిన డాక్టర్ శ్రీలత గారు ఇప్పుడు మనతో పాటు. మరి మేడంని అడిగి తెలుస్తున్నాం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అండి. మ్యామ్, అరోరా యూనివర్సిటీ అంటే ఎన్నో ఇయర్స్ నుంచి మేము చదువుకుంటున్న టైంలో నుంచి కూడా వింటూ ఉన్నాం. అవును సరే, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏంటిది? మీరు చెప్పినట్టండి, అరోరా విద్యా సంస్థలు హైదరాబాద్లో చాలా పేరుగాంచిన విద్యా సంస్థలు అండి. ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 1989లో ఒక చిన్న కాలేజ్తోని ఎస్టాబ్లిష్ అయ్యింది. మీరు కనుక చూస్తే ఆ రోజుల్లోనే 1989లో అరోరా వాజ్ ది ఫస్ట్ కాలేజ్ టు ఇంట్రడ్యూస్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ అప్పట్లోనే. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిన ప్రస్థానము ఈ రోజుకి ఒక 22 కళాశాలలు ఓన్లీ ఇన్ హైదరాబాద్ ఉన్నాయండి. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, లా, ఆర్కిటెక్చర్, డిగ్రీ, పీజీ కాలేజెస్ అనేవి ఉన్నాయి అరోరాలో. 2023లో డీమ్డ్ యూనివర్సిటీ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 2 క్యాంపసెస్లో. ఒక క్యాంపస్ వచ్చేసి ఉప్పల్, మనం ఉన్న క్యాంపస్ ఇప్పుడు ఇట్స్ అ డే స్కాలర్ క్యాంపస్. రెండో క్యాంపస్ వచ్చేసి మనది భువనగిరిలో, విచ్ ఇస్ అ ఫుల్లీ రెసిడెన్షియల్ క్యాంపస్. మ్యామ్, ఈ ఇయర్ నుంచి పారామెడికల్ కోర్సెస్ అనేది కూడా ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి, సో దీనికోసం అంటే చాలా వరకు పేరెంట్స్ అనేవాళ్ళు, స్టూడెంట్స్ చాలా బాధపడుతుంటారు. అరే, మన రాష్ట్రంలో లేకుండా వేరే రాష్ట్రాలకు వెళ్ళి చదువుకుంటున్నాం అనే ఒక చిన్న బాధ అనేది కూడా ఉంది. అంటే దీని వెనకాల మీరు ఇది కోర్స్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఈ కోర్స్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, గత లాస్ట్ 2 ఏళ్లలో చూస్తే కనుక యూనివర్సిటీ స్థాపించిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఒక 2 స్కూల్స్ మనము విస్తరించుకుంటూ పోవడం జరిగింది. 23లో మనం యూనివర్సిటీ స్టార్ట్ చేసినప్పుడు స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఇన్ఫర్మాటిక్స్తో మొదలుపెట్టి మెల్లిగా స్కూల్ ఆఫ్ లా, స్కూల్ ఆఫ్ ఏన్షియంట్ హిందూ స్టడీస్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరంకి వచ్చేసి ప్రత్యేకంగా స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరు మీద మనం కొత్త స్కూల్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అరోరా యూనివర్సిటీ ఉప్పల్ క్యాంపస్లో. ఇందులో ఏంటంటే ఈ సంవత్సరంకి అలీడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్, విచ్ వి కాల్ ఇట్ as పారామెడికల్ కోర్సెస్ ఇన్ జనరల్, అలీడ్ కోర్సెస్ స్టార్ట్ చేసి నెక్స్ట్ ఫ్యూచర్లో నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి నర్సింగ్, డెంటల్, ఆయుర్వేదిక్ ఇలాంటి కోర్సెస్ కూడా మనం ఈ అంబ్రెల్లా కింద తీసుకురావాలనేది మా ఇంటెన్షన్. ఓకే, ఈ పారామెడికల్ కోర్సెస్లో ఎన్ని టైప్స్ ఆఫ్ కోర్సెస్ అనేది కూడా మీరు ఈసారి ప్రొవైడ్ చేస్తున్నారు? ఈ ఇయర్కి వచ్చేసి బీఎస్సీ కోర్సెస్, బీఎస్సీలో ఫిజియోథెరపీ, వాస్క్యులర్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఆపరేషన్ టెక్నాలజీ, ఫోరెన్సిక్ సైన్సెస్ కోర్సెస్ అనేది ప్రవేశపెడుతున్నాం. ఓకే, అండ్ మరి ప్రోగ్రామ్ ఫ్రేమ్వర్క్ అనేది కూడా సో స్టూడెంట్స్కి మీరు ఎలా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు? ఇక్కడ అరోరాలో మేము ఒక యూనిక్ ఫీచర్ కనుక చెప్పుకోదలుచుకుంటే, ఇండియాలో మీరు ఏ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ చూసినా కూడా
అకాడమిక్ క్యాలెండర్ అనేది సెమిస్టర్ సిస్టంలోనే నడుస్తుంది. అవునా? వేరాస్ అరోరాలో మేము ఏం చేస్తున్నామంటే బిఫోర్ ఈవెన్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద యూనివర్సిటీ అసలు బయట ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్కి మనకి ఎక్కడ తేడా ఉంది, వేర్ ఇస్ ద డిఫరెన్స్, అక్కడ ఎందుకు స్టూడెంట్ అవుట్కమ్ అనేది సక్సెస్ఫుల్గా అవుట్కమ్ ఓరియంటెడ్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంది, హౌ ద స్టూడెంట్స్ ఆర్ ఏబుల్ టు గెట్ ఎంప్లాయ్మెంట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. మన దగ్గర చూస్తే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత పీజీ చేసిన తర్వాత స్టూడెంట్స్ దే ఆర్ గోయింగ్ ఫర్ జాబ్స్ బికాస్ ఎంప్లాయబిలిటీ స్కిల్ అనేది మన దగ్గర కంపారిటివ్లీ తక్కువ ఉంటుందన్నమాట. యాజ్ పర్ నాస్కామ్ స్టాటిస్టిక్స్ చూసినా కూడా మీరు ఎనీ ఫీల్డ్ కనుక చూసుకుంటే ఇంజనీరింగ్, ఎంబీఏ, లా, ఆర్కిటెక్చరు, పారామెడికల్, ఇవన్నీ ఏది చూసుకున్నా కూడా ఓవరాల్ అవర్ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ ఆర్ లెస్ దెన్ 40% నేషనల్ వైడ్. దీనికి ఒక కారణం చెప్పుకోవచ్చు మన ట్రెడిషనల్ అండ్ కన్వెన్షనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకోండి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తుంది, ఒక స్టూడెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బ్రాంచ్ ఆఫ్ స్టడీ, అది ఇంజనీరింగ్ అయినా పర్వాలేదు, మన సైన్సెస్ కోర్సెస్ అయినా కూడా ఆర్ మేనేజ్మెంట్ కోర్సెస్ అయినా, ఏ కోర్సులో స్టూడెంట్ అడ్మిషన్ తీసుకున్నా కూడా వాడికి ఇచ్చే ఎడ్యుకేషన్ అనేది ఇట్ షుడ్ బి అ హోలిస్టిక్ ఎడ్యుకేషన్. అండ్ అల్టిమేట్లీ 4 years తర్వాత స్టూడెంట్ బయటకు వచ్చేటప్పుడు హీ షుడ్ బి ఎంప్లాయబుల్. అంటే స్టూడెంట్కి, విద్యార్థికి ఈ 4 ఏళ్ల జర్నీలోనే వాడికి కావాల్సిన ఎడ్యుకేషన్తో పాటు స్కిల్ సెట్ అనేది కూడా మనం బిల్ట్ ఇన్ చేయగలగాలి ఇన్స్టిట్యూషన్ అనేవాళ్ళు. కానీ మనకున్న రిజిడ్ స్ట్రక్చర్స్లో ఏమైపోతుందేనండి, ఈ సెమిస్టర్ సిస్టంలో స్టూడెంట్ 6 సబ్జెక్ట్స్ చదువుతాడు, 2 laboratories చేస్తారు, ఎగ్జామ్స్ రాస్తారు, దెన్ దెర్ ఈస్ అ 1 week బ్రేక్, అగైన్ దే టేక్ అప్ ద సబ్జెక్ట్స్ ఇన్ ద నెక్స్ట్ సెమిస్టర్. దీంతో ఏమైపోతుంది, ఓన్లీ ఆ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ అనేది వస్తుంది అండ్ వెరీ లిమిటెడ్ లాబొరేటరీ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది స్టూడెంట్కి వస్తుంది. ఒక 4-year కోర్స్ తీసుకుంటే ఫైనల్ ఇయర్లోనే స్టూడెంట్కి ప్రాజెక్ట్ చేసే అవకాశము, 3rd year అయిపోయిన తర్వాత సమ్మర్ వెకేషన్ 4 weeks టైంలో ఒక ఇంటర్న్షిప్ చేసే అవకాశం దొరుకుతుంది. ఇవన్నిటిని మేము స్టడీ చేసి వాట్ ఛాలెంజెస్ వీ హ్యావ్ ఫేస్డ్ ఆల్ దీస్ ఇయర్స్ టు ఓవర్కమ్ దట్ అండ్ టు గ్రో ఆన్ పార్ విత్ ఫారెన్ యూనివర్సిటీస్. అరోరా ఏంటంటే ఒక కొత్త విధానం అనేది ఇంట్రొడ్యూస్ చేసింది, దట్ ఈస్ అ క్వార్టర్ సిస్టమ్ క్యాలెండర్. క్వార్టర్ సిస్టమ్, ఎస్. ఈ క్వార్టర్ సిస్టమ్ క్యాలెండర్ అంటే ఏంటంటే కంప్లీట్ 1 academic yearని 4 partsగా మేము డివైడ్ చేసి ఎవ్రీ టర్మ్ ఈస్ బీయింగ్ ఆఫర్డ్ as 10 weeks డ్యూరేషన్. ఎవ్రీ 10 weeks ని ఒక టర్మ్ ఆర్ క్వార్టర్ అంటాం అనమాట. ఇట్ ఈస్ అ వెరీ వెల్ నోన్ సిస్టమ్ ఇన్ అమెరికన్ ఎడ్యుకేషన్. అండ్ వన్ ఆఫ్ అవర్ ఐఐటి హాస్ ఆల్సో ఇంప్లిమెంటెడ్ దిస్. ఎంబీఏకి చాలా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈవెన్ మేము అరోరాలో కూడా మా వన్ ఆఫ్ ద బిజినెస్ స్కూల్, అరోరా బిజినెస్ స్కూల్ పంజగుట్టలో ఈ సిస్టమ్ వీఆర్ రన్నింగ్ సిన్స్ మోర్ దెన్ 7 years. ఒక 7 to 10 years నుంచి మేము రన్ చేస్తున్నాం. వీఆర్ సక్సెస్ఫుల్ బికాస్ నౌ వీఆర్ డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి ఈ సిస్టమ్ని మేము అడాప్ట్ చేసుకొని ఈ సిస్టమ్ని మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇందులో యూనిక్ ఫీచర్ ఏంటంటే ఫస్ట్ 3 termsలో స్టూడెంట్కి క్లాస్ వర్క్ జరుగుతుంది, 4th termలో స్టూడెంట్ విల్ గో ఫర్ ఇంటర్న్షిప్. సో రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఎవ్రీ ఇయర్ 4th termలో స్టూడెంట్ అనేవాడు ఇంటర్న్షిప్కి వెళ్ళిపోతాడు. దీంతో ఏమైపోతుంది, ఇప్పుడు మీరు ఒక బీఎస్సీ స్టూడెంట్ని కనుక తీసుకుంటే 4th yearకి వచ్చి డిగ్రీతో బయటకు వచ్చే టైంకి 3 different ప్లేసెస్లో 3 different హెల్త్ సెక్టార్ అలీడ్ స్పెషలైజేషన్స్లో ఇంటర్న్షిప్ చేస్తాడు. అట్ ద సేమ్ టైం ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు మెయిన్ ప్రాజెక్ట్ ఫర్ 2 terms చేస్తాడు. సో దీంతో ఏమైపోతుంది, కంపారిటివ్లీ అరోరా నుంచి బయటకు వచ్చే విద్యార్థికి ఇండస్ట్రీ రెడీనెస్ అనేది ఉంటుంది. దీంతో అంటే స్టూడెంట్కి బయట ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది ఏంటి అనేది వీడు విత్ ఇన్ ద 4 years ఆఫ్ ఫ్రేమ్ వర్క్ నేర్చుకుంటాడు. అంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది 4 years లో ప్రొవైడ్ చేస్తారు. దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ as ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. ఇందులో ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ఇంటర్న్షిప్స్ మాకున్న ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ అండ్ MOUs తోని స్టూడెంట్స్కి బయటకు వెళ్ళేసి ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్లో కూడా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. అంటే వాడు ఇండియాలో మన సిస్టమే చదువుకోకుండా మా దగ్గర ఉన్న MOUs మేము ఏవైతే బయట ఫారిన్ యూనివర్సిటీస్ కొలాబరేషన్స్ అయి ఉన్నామో మాకు యాజ్ ఆన్ టుడే మలేషియాలో ఒక 8 universities, దుబాయ్లో ఒక 2 universities, అపార్ట్ ఫ్రమ్ దిస్ యూకేలో ఒక 3 universities కొలాబరేషన్స్ ఉన్నాయి. ఈ యూనివర్సిటీస్లో ఆ డిసిప్లిన్స్ ఉన్న స్టూడెంట్స్ వెళ్ళేసి దే కెన్ డూ ద యాక్టివిటీస్ అండ్ ఇంటర్న్షిప్స్ దేర్ ఆల్సో. అంటే కేవలం ఇంటర్న్షిప్స్ మాత్రమేనా, లేకపోతే కొన్ని యూనివర్సిటీస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు లాస్ట్ ఫైనల్ ఇయర్ అనేది అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు అనే కైండ్ ఆఫ్? దట్ ఈస్ ట్విన్నింగ్ ప్రోగ్రామ్ అండ్ జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. బట్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ప్రొవైడింగ్ ద స్టడీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అండ్ గ్లోబల్ ఇమర్జన్ ప్రోగ్రామ్స్. ఓకే. అండ్ మీరైతే ఇండస్ట్రీ MOUs అనేది కూడా చేసుకున్నా అని చెప్పేసి అని అన్నారు. సో ఈ హెల్త్ సైన్సెస్ ఓన్లీ ఆ సెక్టర్లో మాత్రమే చేసుకున్నారా, లేకపోతే వేరే కోర్సెస్ ప్రకారం కూడా చేస్తారు? వేరే ప్రతి స్కూల్కి కూడా వీ హ్యావ్ ఇండస్ట్రీ MOUs అండి. ఇప్పుడు మీరు స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ తీసుకున్నారనుకోండి, వీ హ్యావ్ MOUs విత్ మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, IBM, TCS,
ఇలాంటి కంపెనీస్తోని AWS ఈ కంపెనీస్తోని వీ హ్యావ్ ద MOUs. ఓకే. కాబట్టి ఆ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది కూడా నీట్‌గా జరుగుతుంది. అవునండి. ఓకే. అండ్ అలాగే మ్యామ్ ఎవరైతే స్టూడెంట్స్ జాయిన్ అవుతూ ఉంటారో, సో జాయిన్ అయ్యే వాళ్ళు స్టడీస్ గురించే కాకుండా సో వాళ్ళలో ఉన్న అదర్ టాలెంట్స్ అనేది కూడా బయట పెట్టాలని కూడా అనుకుంటారు. లైక్ కొంతమందికి అయితే స్పోర్ట్స్ ఉంటుంది, ఇంకొంతమందికి అయితే దే ఆర్ ఇన్ ఎక్సెప్షనల్ ఇన్ ద ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. మరి దాని పరంగా అరోరా అనేది ఎలా ఉంటుందంటారు? ఇక్కడ అరోరాలో క్వార్టర్ సిస్టమ్, ఇంతకుముందు చెప్పినట్టు క్వార్టర్ సిస్టమ్ క్యాలెండర్తో పాటు ఇంకొక యూనిక్ ఫీచర్ మేము డెవలప్ చేసింది ఏంటంటే విచ్ ఇస్ అవర్ పేటెంటెడ్ మాడ్యూల్. క్వార్టర్ సిస్టమ్ కానివ్వండి, ఈ ప్రోగ్రామ్ ఫ్రేమ్వర్క్ అనేది ఏదైతే అంటామో ఇట్ ఈస్ అవర్ పేటెంటెడ్ మాడ్యూల్. ఇందులో ఏం చేస్తామంటే ఎనీ స్టూడెంట్ యూజీ స్టూడెంట్ కనుక మనం తీసుకుంటే ఏ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నా, జనరల్గా మీరు వేరే ఇన్స్టిట్యూషన్స్లో చూస్తే ఇప్పుడు సపోజ్ ఒక స్టూడెంట్ బీటెక్ కంప్యూటర్ సైన్స్లో అడ్మిషన్ తీసుకుంటున్నారు. సో ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఆ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్, సైన్సెస్ సబ్జెక్ట్స్ అండ్ ఆ కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ ఎలెక్టివ్స్ చదువుతాడు. దాంతోనే డిగ్రీ అనేది వస్తుంది స్టూడెంట్కి. వెరస్ అరోరాలో మేము ఏం చేసామంటే ఎనీ స్టూడెంట్ గెటింగ్ అడ్మిటెడ్ ఇన్ టు అరోరా యూనివర్సిటీ అక్రాస్ ఆల్ ద స్కూల్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఒక మల్టీ లేయర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫ్రేమ్వర్క్ అనేది మేము డెవలప్ చేసి ఉన్నాం. ఇందులో ఏమవుతుందంటే ఈ మల్టీ లేయర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫ్రేమ్వర్క్లో ద ఫస్ట్ లేయర్ ఈస్ కాల్డ్ యాజ్ అ కోర్ ఎడ్యుకేషన్ లేయర్. సో ఇప్పుడు ఆ స్టూడెంట్ ఏ స్కూల్కి చెందిన వాడైతే ఆ స్కూల్కి సంబంధించిన కోర్సెస్ అనేది కోర్ ఎడ్యుకేషన్లో కవర్ చేస్తారు. అపార్ట్ ఫ్రమ్ దాట్ ద నెక్స్ట్ లేయర్ ఇస్ రీసెర్చ్ ఎక్స్పోజర్. రీసెర్చ్ ఎక్స్పోజర్లో ఏమవుతుందంటే స్టూడెంట్కి సెకండ్ ఇయర్ నుంచే రీసెర్చ్ అంటే ఏంటి, రీసెర్చ్ ఎలా చేయాలి, రీసెర్చ్ చేయడానికి మనకు కావాల్సిన వస్తువులు ఏంటిది, హౌ టు ఐడెంటిఫై అ ప్రాబ్లమ్ అండ్ వాట్ ఆర్ ద పబ్లికేషన్ అండ్ ద ప్లేగరిజం ఎథిక్స్ అ స్టూడెంట్ హ్యాస్ టు ఫాలో అనేది ఒక సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్లో ఒక లర్నింగ్ ప్రోగ్రెషన్ వైజ్ ఇయర్ 1 ఇయర్ వైజ్ ట్రైనింగ్ అనేది చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి రీసెర్చ్ వర్డ్ ఎలా స్టార్ట్ చేయాలని నుంచి మొదలు పెడితే ఫైనల్లీ దీని అవుట్కమ్ వచ్చేసి స్టూడెంట్ తనకై తాను స్వంతంగా ఫ్యాకల్టీ హెల్ప్తో సహా తీసుకొని వాడు చేసిన ప్రాజెక్ట్స్లో ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేసే అంతగా వి విల్ టేక్ ద స్టూడెంట్ అవుట్కమ్. అంటే ఈ రీసెర్చ్కి సంబంధించి ఆ ఎక్స్పోజర్ అనేది కూడా సెకండ్ ఇయర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎందుకు చేసామంటే దీనికి కారణం వచ్చేసి మన ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్లో కనుక మీరు తీసుకుంటే రీసెర్చ్ అనేది ఒక PhD అడ్మిషన్ తీసుకున్న స్టూడెంటే చేయాలనే మైండ్ సెట్ అయితే ఉంటుంది. సో ఆ మైండ్ సెట్లో నుంచి బయటకు వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ నుంచే కనుక ఈ రీసెర్చ్ ఎక్స్పోజర్ కనుక స్టూడెంట్స్కి ఇస్తే దాంతో చాలా మంది విద్యార్థులని మనం పీజీ తర్వాత PhD సైడ్ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అలాగే టాలెంట్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అనేది కూడా మన దగ్గర స్పెషల్గా ఉంటుందని కూడా ఎగ్జాక్ట్లీ. ఈ సెకండ్ లేయర్ వచ్చేసి రీసెర్చ్ ఎక్స్పోజర్ లేయర్. థర్డ్ లేయర్ వచ్చేసి ఏంటంటే ఫారిన్ లాంగ్వేజెస్ అనేది కూడా మనం మ్యాండేటరీగా చేస్తున్నాం అనమాట. సో వీ గివ్ ఆప్షన్స్ ఆఫ్ ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ అండ్ అరబిక్ లాంగ్వేజెస్ టు ద స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ అప్పుడే ఏ లాంగ్వేజ్లో వాడికి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి మనం ఇంట్రెస్ట్ తీసుకొని 1 ఫారిన్ లాంగ్వేజ్ అనేది మనం ఆఫర్ చేస్తున్నాం స్టూడెంట్కి. ఇది కూడా అక్రాస్ ద 4 years దే విల్ లెర్న్ అలాంగ్ విత్ దర్ అకాడమిక్స్. అంటే దిస్ ఇస్ ఫారిన్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ పెంచడానికి. ఈ ఫారిన్ లాంగ్వేజెస్ అనేది కూడా ఏ ఇయర్ నుంచి మొదలు పెడతారు? ఫస్ట్ ఇయర్ నుంచే ఉంటుంది. ఫస్ట్ ఇయర్ నుంచి అండి. ఓకే. అంటే వాళ్ళు ఇన్ హౌస్ ట్రైనర్స్ ఉంటారు. దే విల్ టీచ్ ద సిలబస్ ఆన్ పార్ విత్ ద గ్లోబల్ స్టాండర్డ్స్. దాంతోపాటు ఏమైపోతుందంటే ఎవ్రీ ఇయర్ స్టూడెంట్ ఎలా అయితే ప్రోగ్రెస్ అవ్వకుంటూ ముందుకు వెళ్తాడో CFR లెవెల్స్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు కనుక ఫారిన్ లాంగ్వేజ్ జర్మన్ తీసుకున్నారనుకోండి, గోతే ఈజ్ అ బెంచ్ మార్కింగ్ ఎగ్జామ్. వెరాజ్ మీరు ఫ్రెంచ్ తీసుకుంటే డెల్ఫ్ అండ్ డాల్ఫ్ అనేది ఉంటుంది. సో ఆ ఎగ్జామ్స్ అనేది స్టూడెంట్ క్లియర్ చేసేటట్టుగా వీ ట్రైన్ ద స్టూడెంట్స్ ఇన్ హౌస్. అంటే మన ఇంటెన్షన్ ఏంటంటే స్టూడెంట్ రేపు ఫైనల్ ఇయర్ అయిపోయి బయటకు వెళ్ళే టైంకి స్టూడెంట్కి ఫారిన్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉంటే ఫారిన్ కంపెనీస్ కానీ, ఫారిన్ కొలాబరేషన్స్ కానీ, PG అడ్మిషన్స్ కానీ వాటికి ఈజీ అవుతుంది అనేది ఇస్ అవర్ ఇంటెన్షన్. అండ్ దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చేసి వెరీ యూనిక్ ఫీచర్ ఆఫ్ అరోరా యూనివర్సిటీస్ ఎక్స్టర్నల్ సర్టిఫికేషన్స్. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ని మనం చూస్తుంటాం మార్కెట్లో. ఈవెన్ మా దగ్గర కూడా పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్, మా ఇన్స్టిట్యూషన్స్లో పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ 4 years or 2 years PG ప్రోగ్రామ్, 4 years UG ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఇన్ కేస్ వాటికి ప్లేస్మెంట్ రాకపోతే అప్పుడు దే గో అవుట్ ఇన్ టు ద మార్కెట్. అండ్ దెన్ అప్పుడు మార్కెట్లో ఏ టెక్నాలజీ అనేది ట్రెండింగ్లో ఉంది, దేనికి డిమాండ్ అనేది ఎక్కువ ఉంది. ఈరోజు కనుక చూసుకుంటే డేటా సైన్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, జెన్ AI కావచ్చు, ఏజెంటిక్ AI కావచ్చు, ఇంజనీరింగ్ సైడ్లో చూసుకుంటే. వెరాజ్ అదే మీరు లాలో తీసుకున్నారనుకోండి, లాలో మీకు హ్యూమన్ రైట్స్ కావచ్చు, కార్పొరేట్ లా కావచ్చు, కమర్షియలైజేషన్ లా, IPR, పేటెంటింగ్, ఇలా కోర్సెస్ అనేవి స్టూడెంట్ మళ్ళీ సెపరేట్గా చేసుకోవాల్సి వస్తుంది టు బీ కాంపిటెంట్ ఇనఫ్ ఇన్ ద మార్కెట్ అండ్ టు బీ ఎంప్లాయబుల్. సో ఆ అవసరం రాకుండా మేము ఏం చేసామంటే
3 మేజర్ వర్టికల్స్ ఇందులో తీసుకొని, వన్ ఈజ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, రెండోది ఐటీ ప్రొఫిషియన్సీ, థర్డ్ థింగ్ ఇస్ వాళ్ళ ఓన్ డిసిప్లిన్లో ప్రొఫెషనల్ పాత్వే. ఈ 3 అనేది క్యూరేట్ చేసేసి ఎక్స్టర్నల్ సర్టిఫికేషన్స్ కూడా మనం ఫస్ట్ ఇయర్ నుంచి మనం స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుంది, ట్రైనింగ్ అనేది ఇన్ హౌస్. ఓకే. ఈ ఎక్స్టర్నల్ సర్టిఫికేషన్ వల్ల వాళ్ళకు అంటే ఆ కంపెనీస్ పరంగా కానీ ఏదైనా బెనిఫిట్ వచ్చే అవకాశాలు ఉంటుందా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మీరు ఒక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని కనుక తీసుకుంటే, ఇక్కడ అడ్మిషన్ అయిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ అయిపోయేసరికల్లా దే విల్ బి కంప్లీటింగ్ 3 సర్టిఫికేషన్స్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్. ఓకే. మైక్రోసాఫ్ట్ కంపెనీ నుంచి డైరెక్ట్గా దే విల్ బి గెటింగ్ ద సర్టిఫికేట్ ఫర్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొఫిషియన్సీ. అండ్ సిమిలర్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేసి వీ హ్యావ్ కొలాబరేటెడ్ విత్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ మాడ్యూల్ అనేది ఉంటుంది, విచ్ ఇస్ ఆన్ పార్ విత్ టోఫెల్ అనమాట. ఓకే. సో స్టూడెంట్ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ టోఫెల్ రాసి లేకపోతే సిఎఫ్ఆర్ ఇంగ్లీష్ C1 రాయడం కన్నా విత్ ఇన్ ద 4 years ఎవ్రీ ఇయర్ 1 ఎగ్జామ్ రాసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. సో ఇలా చేసుకుంటూ పోతే ఏమైపోతుందంటే స్టూడెంట్కి 4 yearsలో బయటకు వచ్చేసరికల్లా 12 సర్టిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఓకే. ఓకే. అండ్ ఇందులో 3 certifications బిలాంగ్స్ టు హిజ్ ఓన్ ప్రొఫిషియన్సీ, ద కన్సర్న్ డిసిప్లిన్. ఓకే. దాంతో ఏమైపోతుంది, స్టూడెంట్ ప్రొఫైల్ పెరిగిపోతుంది, స్టూడెంట్ స్ట్రాంగ్ అవుతాడు, అట్ ద సేమ్ టైం దే వుడ్ బి ఎంప్లాయ్మెంట్ రెడీ. ఓకే. అండ్ లాస్ట్ లేయర్ వచ్చేసి టాలెంట్ అండ్ ఎన్రిచ్మెంట్. ఇంతకుముందు మీరు అడిగినట్టు ప్రతి స్టూడెంట్కి హిడెన్ టాలెంట్ అనేది ఉంటుంది. మన దగ్గర ఏంటంటే జనరలీ స్కూల్ లెవెల్లో స్టూడెంట్స్ ఆర్ ఎక్స్పోజ్ టు వేరియస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ కాంపిటీషన్స్. వెరస్ అది ఇంటర్మీడియట్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చినప్పుడు ఏమైపోతుంది, వాళ్ళకి టైం లేక కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్లో సపోర్ట్ లేక కావచ్చు, ప్రాపర్ గైడెన్స్ లేక కావచ్చు, బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ ఆ టాలెంట్ అనేది డౌన్ అయిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా ఉండడానికి మేము ఏం చేస్తున్నామంటే, ఇక్కడ అరోరాలో అడ్మిట్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్కి ఫస్ట్ ఇయర్ నుంచి, ఎస్పెషలీ ఇది యూజీలో మేము మ్యాండేటరీ చేసామండి, నాట్ ఫర్ పీజీ. యూజీలో ఏమంటామంటే ఫస్ట్ ఇయర్లోనే స్పోర్ట్స్, ఆర్ట్స్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్, డాన్స్, మ్యూజిక్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో స్టూడెంట్ హ్యాస్ హిస్ ఫ్రీడమ్ టు చూస్ వేర్ హీ వాంట్ టు గో. సో వీ హ్యావ్ ట్రైనర్స్, ఇన్ హౌస్ ట్రైనర్స్ ఉంటారు, డాన్స్ ట్రైనర్స్, మ్యూజిక్ ట్రైనర్స్, ఫిజికల్ డైరెక్టర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్స్, ఆర్ట్ ట్రైనర్స్. వీళ్ళేంటంటే స్టూడెంట్స్ని అక్రాస్ ద 4 years ఆ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ డిప్లొమా సర్టిఫికేట్ లెవెల్ వచ్చేంత వరకు దే ట్రైన్ దమ్. సో దీనికి మేము క్రెడిట్స్ కూడా ఇస్తున్నాం. సో ఇప్పుడు ఈ పైన చెప్పిన అన్ని లేయర్స్ ఆఫ్ ప్రోగ్రామ్ ఫ్రేమ్వర్క్లో ఉన్న లేయర్స్ అన్నిటికీ కూడా మన కరికులం ఈజ్ సో వెల్ డిఫైన్డ్ బై ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ దట్ స్టూడెంట్ చదివే ప్రతి దానికి కూడా క్రెడిట్ అనేది ఉంటుంది. ఓకే. అకాడమిక్ క్యాలెండర్ అనేది కూడా మీరు క్వార్టర్ సిస్టంలో డివైడ్ చేశా అని చెప్పేసి అని అన్నారు. అలాగే సెమిస్టర్ వైజ్ అనేటప్పటికి ఎండింగ్లో మనం ఎగ్జామ్స్ చూస్తూ ఉంటాము. మరి ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది క్వార్టర్ వైజ్ తర్వాత ఉంటుందా? ఎలాగ ఇక్కడ ఎగ్జామినేషన్స్ కన్నా కూడా అండి అరోరాలో వి కాల్ ఇట్ యాస్ అసెస్మెంట్. ఫార్మల్ గా కూడా పేపర్ బేస్డ్ క్వశ్చన్ ఆన్సర్, ఇదే క్వశ్చన్ కి మీరు ఇదే ఆన్సర్ అని చెప్పేసి అలా ఫార్మల్ ఎగ్జామ్స్ అనేది ఉండదు అరోరాలో. అంటే ఎగ్జామ్స్ అనేది ఉండదు. బట్ ఒక ఎగ్జామ్ కి ఒక అసెస్మెంట్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఎగ్జామ్ లో ఏమైపోతుంది, స్టాండర్డ్ క్వశ్చన్స్, ద సేమ్ ఆన్సర్ హ్యాస్ టు బి రిటన్ బై ఆల్ ద స్టూడెంట్స్. మనం ఎప్పుడైతే స్టూడెంట్ పరంగా స్టూడెంట్ లెర్నింగ్ అవుట్కమ్స్ కనుక చూస్తే, వీ డూ అండర్స్టాండ్ అవుట్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్ దట్ ఆల్ స్టూడెంట్స్ లెర్నింగ్ అవుట్కమ్స్ విల్ నాట్ బి ద సేమ్. ఆబ్వియస్లీ అందరు లెర్నింగ్ లెవెల్స్ ఈక్వల్గా ఉండవు. సో దానికోసం మేము ఏం చేసామంటే ఒక స్టూడెంట్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం క్రియేట్ చేయాలి, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఈవెన్ మా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని కూడా మేము కన్వెన్షనల్ నుంచి బయటకు వచ్చేసి we have adopted a reflective teaching learning mechanism. ఈ రిఫ్లెక్టివ్ టీచింగ్ లెర్నింగ్ మెకానిజంలో ఏముంటుందంటే, నేను యాజ్ అ ఫ్యాకల్టీ ఐ గో టు ద క్లాస్ అండ్ ఐ టీచ్ ద స్టూడెంట్ ఇన్ సచ్ ఎ వే దాట్ నేను ఏం చెప్తున్నాను, స్టూడెంట్కి ఏం అర్థమవుతుంది, స్టూడెంట్ ఏం నేర్చుకుంటున్నాడు అనేది ఇమ్మీడియట్గా 1-on-1 అనేది మనం అసెస్మెంట్ చేస్తాం. సో అవర్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఇస్ రిఫ్లెక్టివ్ ఇన్ నేచర్ అండ్ అవర్ అసెస్మెంట్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో రిఫ్లెక్టివ్ ఇన్ నేచర్. దీంతో ఏమైపోతుంది, స్టూడెంట్కి ఒక కంటిన్యూస్ ఎవాల్యుయేషన్, రిఫ్లెక్టివ్ కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ అనేది మేము అసెస్మెంట్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అరోరాలో. ఇందులో ఏంటంటే డిఫరెంట్ మెథడ్స్ అడాప్ట్ చేస్తున్నాం. ఇట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్విజెస్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అసైన్మెంట్స్. అంటే ఒక టైం బౌండ్ లాగా కాకుండా వి గివ్ ఫ్రీడమ్ టు ద స్టూడెంట్ టు డూ ద అసైన్మెంట్స్ అనమాట. అపార్ట్ ఫ్రమ్ దిస్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ క్లాస్ యాక్టివిటీస్ లైక్ గ్రూప్ యాక్టివిటీస్, peer learning, peer evaluation, student lectures, student presentations, and ప్రతి ఒక్క థియరీ సబ్జెక్ట్ కూడా థియరీ, లాబొరేటరీ అండ్ ప్రాజెక్ట్గా ఆఫర్ చేస్తున్నాం. సో ఒక టర్మ్ ఎండింగ్లో
స్టూడెంట్ ఆ టర్మ్లో ఒక 4 సబ్జెక్ట్స్ చదివితే ఆ 4 సబ్జెక్ట్స్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడా షార్ట్ ప్రాజెక్ట్స్, మినీ మైనర్ ప్రాజెక్ట్స్ అనేది ఆ టర్మ్లో చేస్తారు 10 వీక్స్లో. ఓకే. అండ్ దోస్ ప్రాజెక్ట్స్ ఆర్ ఎవాల్యుయేటెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది టర్మ్. మీరు చెప్పిన ఈ నో ఎగ్జామ్ సో సిస్టమ్ ఏదైతే ఉందో ఎవరు బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. ఫిజికల్గా అవసరం లేదు. సో అది ఇన్బిల్ట్గా తీసుకొని ఎగ్జాక్ట్లీ సో ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకొని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఏం చెప్తుందంటే ఎస్పెషలీ యూనివర్సిటీస్ దే హ్యావ్ టు కమ్ అప్ అండ్ ఎవాల్వ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెస్మెంట్ మెకానిజమ్స్ టు అసెస్ ద స్టూడెంట్. ఓకే. ఇప్పుడు ఒక స్లో లెర్నర్ ఉంటారు, ఒక ఫాస్ట్ లెర్నర్ ఉంటారు. స్లో లెర్నర్ని అసెస్ చేసే విధానం వేరు ఉండాలి, ఒక ఫాస్ట్ లెర్నర్ని అసెస్ చేసే విధానం వేరు ఉండాలి. సో అప్పుడు స్టూడెంట్ సెంట్రిక్ అసెస్మెంట్స్ అనేది కంపల్షన్ అయిపోతుంది యూనివర్సిటీస్లో. ఓకే. ఫారెన్ యూనివర్సిటీ కొలాబరేషన్స్ అనేది కూడా మనం చూస్తూ ఉంటాము. మరి మన అరోరా యూనివర్సిటీకి ఫారెన్ యూనివర్సిటీ కొలాబరేషన్స్ ఏదైనా ఉన్నాయా? ఉన్నాయండి. అక్రాస్ ఆల్ ద స్కూల్స్ యూనివర్సిటీకి వచ్చేసి మలేషియాలో ఒక 8 యూనివర్సిటీస్ కొలాబరేషన్స్ ఉన్నాయి. యుఎస్లో 2, కెనడాలో 1, లండన్లో ఒక 3 యూనివర్సిటీస్ అండ్ దుబాయ్లో ఒక 2 యూనివర్సిటీస్. ఓకే. అండ్ కరికులం వైజ్ కానీ అండ్ వాళ్ళకి ఇచ్చే ప్రాజెక్ట్ కానీ అసెస్మెంట్స్ అండ్ క్వార్టర్ బేస్డ్ అకాడమిక్ క్యాలెండర్ ఇవన్నీ చాలా యూనిక్గా ఉన్నాయి. అవునండి. వీటన్నిటిని మనం చూసిన తర్వాత అయినా కానీ పేరెంట్స్ మైండ్లో అయినా కానీ స్టూడెంట్స్ మైండ్లో వచ్చేది ప్లేస్మెంట్స్. మరి ఆ ప్లేస్మెంట్స్ పరంగా సో మన సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ అనేది కూడా మనం కంపెనీస్ తేవడం కానీ స్టూడెంట్స్కి మనం ప్రొవైడ్ చేస్తున్నామో చెప్తారా? ఎగ్జాక్ట్లీ. ప్లేస్మెంట్స్కి వచ్చేసి వీ హ్యావ్ అ డెడికేటెడ్ ప్లేస్మెంట్ సెల్ వర్కింగ్ ఆన్ ద స్టూడెంట్ ప్లేస్మెంట్స్ అండి. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క స్టూడెంట్ది స్కిల్ సెట్ ఎలా పెరుగుతుంది, ఆ గ్రాఫ్ ఎలా పెరుగుతుంది అక్రాస్ దిస్ 4 years జర్నీ అనేది అబ్జర్వ్ చేసి స్టూడెంట్కి సూట్ అయ్యేటట్టుగా మనకున్న టైఅప్స్తోని ఇండస్ట్రీ కొలాబరేషన్స్తోని ఆ ప్లేస్మెంట్స్ అనేది తేవడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ గెటింగ్ ద ప్లేస్మెంట్స్ టు ద క్యాంపస్ అండ్ రెఫరింగ్ ద స్టూడెంట్స్ టు వేరియస్ కంపెనీస్ మేము ఇన్ హౌస్ ట్రైనింగ్స్ కూడా చేస్తున్నామండి. ఓకే. సో అది మన సాఫ్ట్ స్కిల్స్లో కావచ్చు, ఇండస్ట్రీ రెడీనెస్ త్రూ అవర్ సర్టిఫికేషన్స్ కావచ్చు. అపార్ట్ ఫ్రమ్ దిస్ మేము స్టూడెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే చేస్తున్నారో సో యాన్యువల్లీ 2 times వీ హ్యావ్ ప్రాజెక్ట్ ఎక్స్పోజ్ ఆన్ క్యాంపస్ wherein industry experts and industry people we invite onto the campus. Okay. So that వాళ్ళు డైరెక్ట్గా స్టూడెంట్ చేసే వర్క్ డైరెక్ట్గా చూసుకునే అవకాశం ఉంటుంది అండ్ దే కెన్ బి అబ్జర్వ్డ్. ఓకే. అలాగే స్కాలర్షిప్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారు ఫర్ స్టూడెంట్స్? స్టూడెంట్స్ ఎస్. స్కాలర్షిప్ వచ్చేసి మనకు అరోరా ఫౌండేషన్ తరఫు నుంచి 2 crores వరకు స్కాలర్షిప్ అని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెరిట్ స్కాలర్షిప్ ఎవ్రీ ఇయర్ అక్రాస్ ఆల్ ద స్కూల్స్. దిస్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ యూజీ స్టూడెంట్స్. ఓకే. యూజీలో అనమాట. అపార్ట్ ఫ్రమ్ మెరిట్ స్కాలర్షిప్ స్పోర్ట్స్ మెన్ స్కాలర్షిప్ అనేది కూడా ఉంటుంది. మనకు ఇంటర్నేషనల్ రిప్రజెంటేషన్ అయినా కానీ, స్టేట్ రిప్రజెంటేషన్ ఉన్నప్పుడు కానీ, ఆర్ ఈవెన్ డిస్ట్రిక్ట్ లెవెల్ రిప్రజెంటేషన్ ఉన్నప్పుడు కూడా డిఫరెంట్ స్లాబ్స్ ఆఫ్ 25%, 50%, 75% అని చెప్పేసి మనం ఫీ కన్సెషన్ అండ్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. Other than this, there is one more scholarship which is being instituted from Aurora University, is the ex-serviceman quota. So ex-serviceman పిల్లలు ఎవరైనా ఇక్కడ మన దగ్గర అడ్మిషన్ తీసుకుంటే వాళ్ళకు 50% అనేది ఫీలో మనం కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. శ్రీలత గారు, మరి అరోరాలో ఎవరైనా కానీ స్టూడెంట్ జాయిన్ అయ్యి బయటకు అడుగు పెట్టేటప్పుడు సో ఎలా వెళ్ళాలని యాజ్ ఏ పర్సన్గా మీరు అనుకుంటారో చెప్పండి. వెరీ గుడ్ క్వశ్చన్ అండి. డెఫినెట్లీ యాజ్ అ హెడ్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఐ ఫీల్ దట్ మన దగ్గర నుంచి వెళ్ళే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే మైండ్ సెట్తో వెళ్ళాలి. ఒక జాబ్ తీసుకోవడమే కాకుండా జాబ్ తీసుకోవడంతో పాటు తను ఓన్గా ఇంకొక నలుగురికి జాబ్ ఇవ్వగలగాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవర్ అండ్ అబవ్ ఎవ్రీథింగ్ హీ షుడ్ బి అ బెస్ట్ సిటిజన్ ఫర్ ద నేషన్. ఇట్ వాస్ నైస్ మ్యామ్. ఏంటంటే డిఫరెంట్ సెట్ ఆఫ్ అంటే మేము చదువుకునే టైంలో లేని కోర్సెస్ కానీ ఈ టైప్ ఆఫ్ అసెస్మెంట్స్ కానీ అవి ఉండింటే ఇంకా బాగుండేది అనిపించేలా కూడా ఉండింది. సో ఈ ప్రోగ్రామ్ మీరైతే డిజైన్ చేసిన విధానం స్టూడెంట్స్కి ఇంకా వాళ్ళ కోర్ నేర్చుకొని బయట ఎలాగైనా సర్వైవ్ అవ్వడానికి మాత్రం చూపించారు. అండ్ ప్లేస్మెంట్స్ విషయం కానీ ఎవ్రీథింగ్ ఈస్ వండర్ఫుల్. సో అందుకేనేమో సో అరోరా యూనివర్సిటీ ఈస్ ద బెస్ట్ ఇన్ ద సిటీ అన్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. I'm Dr. Aruna, Dean School of Engineering at Aurora University, Uppal. It is my privilege to lead a school of engineering which is striving hard to generate the next generation engineers, innovators and leaders for tomorrow. At Aurora University, we strongly believe
that learning should be beyond the classroom and the textbooks. Our unique program is being divided into 4 years of UG course, where at each end of the year, we have an internship opportunity which is provided to the student, so that of all the subjects a student is learning in term 1, term 2 or term 3, he has a practical exposure of doing the projects. We have a strong collaboration with industries outside. The students can go for various types of internships in various organizations. And we have a number of students who are being paid, got a paid internship outside. And coming to our curriculum here, our curriculum has a unique feature when compared to other universities. Other than focusing on the core subjects, here we take into the consideration that we have a strong theory as well as a laboratory foundation, where each term the students will be working on the practical projects. They have a holistic environment where we conduct various kinds of events, technical fest, so that students have a personal growth. So our main motto at Aurora is not only making an engineer to be ready for an industry, but a successful candidate or a person in the life. At Aurora University, we also believe that making the students rather project only on the studies, we have other components embedded in our structure, where we train the students from second year itself, so that they can even project their research areas, write a paper, and by the time they are coming out as a year graduate in 4th year, they are able to write a paper of their own, project their articles in other journals, and build up the projects. And we have various kinds of emerging technologies branches available. We have core CSE, AI/ML, we have agentic AI, generative AI, full stack development and data science. So I welcome the persons who are joining into Aurora University. Your journey will become a life-standing option for you. And coming to the foremost important thing at Aurora University is we judge the student not on the exam basis which is going around in other colleges, where we have a semester exams and the end exams. Here we purely judge a student based on his caliber by carrying out the projects at the end of each term. So there will not be any kind of written assessments to the students, rather online assessments and project based assessment will be giving a practical exposure and experience learning to all the students who are joining our Aurora University. Hello everyone, myself Rayan, I am from School of Engineering. I am studying in Aurora University and I am very happy to join Aurora University because it is different from various other colleges in terms of many things, where first and foremost, there are no exams for us. We are graded on basis of our projects, our term projects and our term assignments, which we do it every term. We have 4 terms, where 3 terms we'll be doing our curricular activities and the 4th term we will be doing internships. And internships are very common in our university, where we get also paid internships also. We also have talent enrichment, where you can come and enrich your talent. Various talents are encouraged by our faculty, and our faculty is also very friendly, and we have wide range of programs in the university. We are going to have many technical fests and other fests also in the university. Thank you. Hello everyone, I am Soumya from School of Engineering studying at Aurora University. This university is a very different from other. Here we don't have any ordinary exams, semesters or myths. Instead we rely on projects, assessments, which helps us to learn deeper and rely on a practical manner. Here, this university also helps us to dive into different activities like departmental clubs, researching, and many more. Hello everyone, I am Soumya, a second year student studying at Aurora University. This university is a very different from other. Here we don't just rely on ordinary examination like semesters, myths. Instead we completely depend on projects, assessments, which helps us to learn deeper in a practical manner. This university encourages us to do researches, join into many different clubs and all. This university, in just 1 year, I completed 12 projects. I did
a research paper. I also did an internship. This is what I love the most in the university, which when you go to any other student from any other colleges, no one has does this in 1 year. So studying at Aurora University is not just learning or something like that. It develops our personality, it encourages us, and make us a better personality of ourselves. Thank you. I am Dhruva, third year student of Aurora University. Here we plan our curriculum in such a way that in every subject we have our projects done in every term, and also the faculty is very dedicated and are preparing us to the reality we are going to face after the 4 years. And in every year we also are prepared for internships, and the university is offering us an internship every year for 3 months. And the university here is offering a wide range of programs, and we have a very clear idea of what we are going to do and what we are prepared for. And here the faculty is dedicated and always interactive so that we are able to understand what we are studying. Compared to the other universities, we have programs like Avishkruti and other technical and non-technical events which make student participate in and show the special care for each student, which makes them interactive and participate. So I'm grateful to be part of the Aurora University's journey. Thank you. I'm Dr. Shubhaprada, Dean School of Management. As part of global MOUs, our MBA first year students have been to the UCSI University, Kuala Lumpur, Malaysia, for a 1-week global immersion program. See, the global immersion program made them aware of all the aspects of business resilience, geoeconomics, and the strategies to become a resilient leader. Activities have enriched their understanding and experience of the global business scenario. The students have had an all-round experience of the various aspects of business and are very happy to have been part of such a global immersion program, and have been to various places. As part of the industrial visit, they have been to industry which focused on sustainability and business resilience. They've also visited several places of national importance in Kuala Lumpur, Malaysia, including the Twin Towers, the National Mosque, the Chinese Temple. So this all-round experience has developed their business acumen very significantly, and the students are now much more engrossed and experienced with various aspects of business resilience. Thank you. Hi everyone, I'm Usha Rani. I have completed my graduation in Malaredi University, and also along with that, I have done my diploma in Kuchipudi from Potti Sriramulu University. Right now, I'm working as in Kuchipudi faculty, dance faculty in Aurora University. In Aurora College, we have special department called CTC, which is Center for Talent Enrichment, which is very new, and this is the first university which have started that, where the students will be having extracurricular activity. Along with that, the subject will be credit based. If student chooses the subject, like it may be dance, music, or art, they will be allocated with credits, so that it is very useful for students along with the curriculum, because when they step out, there will be another certificate in their hands, like a dance. I'm the Kuchipudi faculty here, we will teach for 3 years the subject. They will be having one certification in their hands, so which is very useful for the students. New curriculum which have been introduced in Aurora University, which is very beneficial for students' life. So this is all about the talent enrichment department. So we are the dance faculty here, and this is very good thing, where the students can have another certificate called, with the academics also, they can go with their goals also. So it is very nice and beneficial for students' life. Hi everyone, this is Sumedha Ramesh, working as Director Corporate Relations and Placements. In our Aurora University, we are committed to provide a holistic development of your ward. And when we speak about the holistic development, we speak about the overall experience, overall exposure of a prospect
where academics and practical exposure goes hand in hand. By this intention, we have introduced the internships right from the first year onwards. So by the end of their 4 year of journey in the UG program, they are actually supposed to finish 4 different levels of internships as a part of their industrial exposure. So in the first year, with the academics, they are actually exposed to the industry experts, and they gain this practical knowledge wherein 3 months of actual learning would happen. We call it as experiential learning. So by the end of their academic journey, they are equipped with the practical exposure, and the baggage comes with the 4 types of different internships. I'm proud to say that at Aurora University, we have cracked 100% internships in terms of PG, in terms of UGs. Though our UG batch is not yet out, but yeah, the PG batch also is doing wonder. We are still, counting our placements, but if we talk about the count, we have reached about 70% of placements for my PG batch of 2025 batch. And when we talk about companies, we have a mixture of big MNCs, small or mid-level, all those stuff. So here, if you find, you would have a cluster of different kind of companies. And beside that, the backbone of this success of the Center for Career Guidance is our training department, wherein right from the first year we inject the industry relevant knowledge, which is aptitude, soft skills and the technical skills. Everywhere, whenever I go to the students, I just say, there is a saying, think before you act, but I do say act before you go for an interview. In ACT, ACT, ACT stands for aptitude, communication skills and technical skills. If you are a combo of this complete ACT, your ACT is gonna rock. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.